కొత్త ఫోన్ అంటే ఇంకో ఫస్ట్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ గల గ్లాస్ లెక్క కాకుండా మంచిగా వచ్చింది. వచ్చేసింది మమ్మీ నీ ఫోన్. ఎంత అమ్మాయి ఫోన్ ఇది గెస్ చేయి ఎంత? నీ పాత ఫోన్ పోయింది. పాత ఫోన్ ఎంత పోయింది? పాత ఫోన్ 3,500 పోయింది. అయితే మొన్న ఒకటి ఆర్డర్ పెట్టినాం. అయితే ఆ ఆర్డర్కి ఎక్కువ తీసుకుంటున్నారు మనీ, రిటర్న్ బోను వస్తలేదని చెప్పి మళ్ళీ ఈరోజు రిటర్న్ పెట్టి ఇది తీసుకున్నాం. ఇప్పుడు డబ్బులు ఎంత అయింది? పాత ఫోన్ పాత ఫోన్ పోగా ఈ వీటికేమో 4,500 పోయింది. నీ కొత్త ఫోన్ నీ చేతితో ఫస్ట్ టైం కదా నువ్వు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయి. ఆల్రెడీ అతను ఓపెన్ చేసేసిండు తెలుసు. అక్కడ డ్యామేజ్ ఇస్తున్నావు. ఇంకా డ్యామేజ్ అక్కడ ఏమైనా ఉంటుందని చూసి తీసుకోవాలి, లేదంటే మళ్ళీ ఏమన్నా ఒక్కొక్కసారి ఫోన్లలో వేరే కూడా తీసి పెడతారు. అందుకని ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి, అప్పుడు అతను చూసి ఇస్తాడు మనకు. అట్లా కూడా వస్తాయా? అట్లా కూడా వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా స్కామ్లు ఎక్కువ జరుగుతున్నాయి ఫోన్ల మీద. అందుకనే ఈ ఫోన్లకి కంపల్సరీ ఓపెన్ చేసి చూడాలి. అందుకే అతను ఓపెన్ చేసి చెక్ చేసి ఇస్తాడు. మళ్ళీ నీ పాత ఫోన్ పోయింది చూడు, పాత ఫోన్కి సెట్టింగ్స్కి వెళ్ళి ఎంత ఉంది అంటే అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అని కూడా చూసి తీసుకెళ్తాడు. ఇప్పుడు నీ పాత ఫోన్కి వెనకాల ఇక్కడ కొంచెం డ్యామేజ్ లెక్క ఇట్లా కలర్ పోయి ఉండే, అతనికి కూడా పైసలు కట్ చేసిండు. 6,000 400 500 కట్ చేసిండు ఇప్పుడు అతను తెలుసా. ఓపెన్ చేయి. ఫస్ట్ ఫోన్ మా మమ్మీని మా చేతితో ఓపెన్ చేసింది, లేదంటే మమ్మీ డాడీ అని అన్నాను ఓపెన్ చేసిండే కదా. వద్దు డాడీకి కాల్ చేద్దామా? నాకు కాల్ చేద్దాం. కొత్త ఫోన్ అంటే ఇంకో ఫస్ట్ సరే ఇస్తారు అన్న డాడీ వాళ్ళు వాడుకోనికి ఇస్తారు కదా మమ్మీ. అట్లనే ఇస్తారు. ఇప్పుడు నీ ఫోన్ ఎవ్వరికి ఇవ్వక. ఇది కలర్ మంచిగా ఉందా? ఇది కాకుండా వేరే కలర్ ఉంటే ఎట్లుంటుండే? ఇది కలర్ ఇదే బాగుంది. ఇది బాగుంది కదా. ఈ పాత ఫోన్ కూడా ఇదే కలర్ ఉంది. ఓపెన్ చేయి. అది ఇట్లా కొట్టు. అన్నకు ఫోన్ చేద్దామా డాడీకి కాల్ చేద్దామా? డాడీకి చేద్దాం ఫస్ట్. డాడీకి తీద్దామా? సరే. ఇంకా నీకు ఇంకోటి తెలుసా, దీనికి ఛార్జర్ రాలే. మరి ఎట్లా? ఇప్పుడు కొనాలి నువ్వు. దీనికి ఒక్కటే వచ్చింది. ఇగో కేబుల్ కదా. ఏమో మరి అది ఇప్పుడు కొత్తగా ఇస్తురో ఏమో. ఇది ఒక్కటే కేబుల్ వచ్చింది. ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది చూడు గడ్డ, ఆ గడ్డ రాలే. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నీ ఇక్కడ ఉన్న ఫోన్లతో పెట్టుకోవాలి. ఛార్జర్ వస్తుంది. ఇది వస్తుండే ఇయర్ ఫోన్ వస్తాయి ఒకప్పుడు. అది ఇప్పుడు జమానా మారిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇవ్వచ్చుడే ఎక్కువ అయిపోయింది. అయితే ముందు అయితే ఇవి కూడా రావు కావచ్చు. ఐఫోన్లకు రావు తెలుసా. మళ్ళీ పైసలు పెట్టి కొనాలి. అది కొనుడికి మళ్ళీ ఇంకో ఐఫోన్ కొనే అంత పైసలు అయిపోతాయి ఐఫోన్. అవసరం లేదు, డాడీ వాడుకో. డాడీ వస్తుంది కదా. డాడీ వస్తుంది. ఓన్లీ ఒక కేబుల్ అలా పెట్టి పెట్టేసుకో ఛార్జింగ్. దీంట్లో సిమ్ కార్డ్ వేద్దాం. ఆగు, సిమ్ కార్డ్ వేసి. ఇది బాగుంది కదా మా మేడం. దీనికి ఇక్కడ పైన ఈ కొత్త ఫోన్ రాగానే ఒక టెంపరీ గ్లాస్ పైన ఉంటుంది చూడు, అది వేయించుకోవాలి. ఇది బలగద్దు. మళ్ళీ ఇది కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఇంకొకటి వెనక పౌచ్ ఉంటుంది కదా, అది ఇది 2 వేయించుకున్నాం అనుకో నీ ఫోన్ ఇక సేఫ్. మళ్ళీ రిటర్న్ పడ్డాగానే అయిపోతుంది. ఇంకో ఇట్లా. ఇదండి మా మమ్మీ ఫోన్. శాంసంగ్ తీసుకున్నాం. యాక్చువల్లీ మొన్న రెడ్మీ A3X తీసుకున్నాము. అది ఇంకా తక్కువలో పోతుంది మాకు, వద్దు అని చెప్పి రిటర్న్ క్యాన్సిల్ చేసేసినాము. మళ్ళీ కొత్త ఫోన్ అంటే 1 డే ఆగినందుకు ఇది ఇంత తక్కువలో పడ్డది తెలుసా. ఆ రోజు అది పోయి ఉంటే ఇది రాకపోతుండే నీకు. దానికంటే మంచి ఫోన్ ఇది. ఇప్పుడు ఎంత ఈ రేట్ మొత్తం? ఇది యాక్చువల్ రేట్ దీనిది 7,000. మనది ఎంత పోయింది? 3,000 చిల్లర పోయింది. 3,400 ఏమో. ఈ ఫోన్కి ఆ ఫోన్కి వచ్చినాయి పైసలు తెలుసా. అట్లా ఏదైనా ఫోన్ కొంచెం ఇట్లా డ్యామేజ్ లాగా, లేదంటే స్క్రీన్ ఏదైనా పోతున్నాను ఇట్లా రిటర్న్ పెట్టేసినాం అనుకో, సగం రేట్లో తీసుకోపోయి ఇట్లాంటివి వస్తాయి. మొత్తం ఎక్కువ ఊలిపోయిన తర్వాత మళ్ళీ 2 సార్లు 3 సార్లు మంచిగా చేయించడం అట్లా చేపియదు. నెక్స్ట్ టైం నుంచి డాడీ ఫోన్ అయినా నీ ఫోన్ అయినా రిటర్న్ పెట్టేయాలి మంచిగా. సిమ్ కార్డ్ వేసి అన్నది. సరే రిటర్న్ ఇలా సిమ్ కార్డ్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం. మమ్మీ ఇగో ఇది దాస పెట్టుకో ఇవన్నీ కూడా, సరేనా. ఇదేందో తెలుసా? ఏం చెప్పు. సేమ్ తీసు కరెక్ట్ తప్పు మమ్మీ అన్నీ తెలుసు. సో అట్లా
ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోన్ సెటప్ అయిపోతుంది. ఇంట్లోనేమో ఆల్రెడీ వాట్సాప్ ఉన్నది. వాట్సాప్ మనం పెట్టేసి డాడీకి కాల్ చేద్దాం. దీని ఏందో నేను చెప్తాను, సరేనా? ఇదేమో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 6800. అండ్ మమ్మీ ఫోన్ అయితే రియల్మీ C25. అదైతే మాకు 3000కి రిటర్న్ పోయింది. రిటర్న్ పోను మేము హ్యాండ్తో పే చేసింది అయితే 3800 అయితే మేము పే చేసినాం. సో ఇదంతా కలిపేసి ఈ ఫోన్ అయితే ఇప్పుడు మా చేతికి వచ్చింది. శాంసంగ్ ఇది ఫోన్. ఇది వచ్చేసి అయితే 4G ఫోన్. మాకైతే ఇది శాంసంగ్ F05. అండ్ ఇక్కడైతే ఇది చూడొచ్చు, ఇది కొంచెం లెదర్ లెక్క మంచిగా వచ్చింది. అంటే వెనకాల గ్లాస్ లెక్క కాకుండా మంచిగా వచ్చింది. స్క్రీన్ కూడా చాలా స్మూత్ అండ్ చాలా బాగుంది. అండ్ విడ్త్లో బాగుంది ఫోన్ అయితే. ఇంకా ఇది వర్క్ అవుతుంది, మంచి ఫోన్ అని చెప్పేసి తీసుకున్నాము. మాకు 5Gలో తీసుకోవాలి అనుకుంటేనేమో 5Gలో ఎక్కువ పడుతుంది, 10,000 కంటే ఎబో అవుతుంది కాస్ట్ అని చెప్పేసి, మమ్మీకే కదా నార్మల్గా యూజెస్గా అని చెప్పేసి ఇంకా మేము ఇది 4G ఫోనే తీసుకున్నాము. మాకైతే ఇది సగం రేట్ మేము ఇచ్చినాం, సగం రేట్ వాళ్ళకు పాత ఫోన్లు అయితే కట్ చేసేసుకున్నారు. యాక్చువల్ రేట్ అయితే 6,800 పడింది ఈ ఫోన్ అనమాట. కెమెరా అయితే ఇలా వచ్చింది. సో మమ్మీ తీసుకో, డాడీకి కాల్ చేసుకో. ఓకే అండి, చలో బాయ్.